కీర్తి రాజవేష భుజగ రంజితలోక గండర గండాంక ఘనదాన చతుర ధైర్య నిర్జిత మేలు ధరణే ధరేంద్ర. ఇది శ్రీనాథుడు అంటే ఈ నాథుడు మీ ముందు చెప్తూ ఉన్నాడు ప్రస్తుతానికి. అలాంటి చంద్రికలు వెలువరించినటువంటి మన ప్రియతమ ఎస్టీఎం గారి గురించి ఈరోజు చెప్పాలంటే ఇది 6 అడుగుల బుల్లెట్. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది కదా రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పింది ఏమని, ఎల్ల లోకములొక్క ఇల్లై వర్ణ భేదములెల్లకెల్లై ఎల్లలెరుగని ప్రేమ బంధము వేడుకలు గురి. చూడండి, ఎక్కడ ఏ హృదయం నుంచి వచ్చినా, ఏ నోటి నుంచి వచ్చినా, ఏ మస్తిష్కం నుంచి మరి పరవశం పొందినా ఎంత ఆనంద సంతోషతుల మీద మనం చక్కగా మాట్లాడుకుంటున్నామంటే ఇది కావాలి భారతదేశానికి. ఇలాంటి భారతదేశం వర్ధిల్లాలి. అలాంటి భారతదేశం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలని సహచరులందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు నిన్న మీటింగ్లో చెప్పాను, రవికుమార్ గారు ఇక్కడ నుంచి పోయేటప్పుడు నేను ఒక పద్యం చెప్పాను, రాజు అని. ఇప్పుడు ఎవరున్నారు రాజులు అన్నారు. వారు పేరులోనే రాజు కలిగినటువంటి వ్యక్తి, భూపతి. భూమికి పతి అంటే రాజు. రాజు కళంకమూర్తి, రతిరాజు శరీర విహీనుడు, అంబికారాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతర సీమవర్తి. భూపతి ప్రసాదరావే రాజుగాక, ఈ రాజులు రాజులే పిలుత రాజులుగాక ధరాతలమునన్. ఇది పల్నాడు చరిత్ర అప్పుడు నరసరాజు అనేటువంటి కవి రాసినటువంటిది. ఈ రోజు కూడా వర్ధిల్లుతూ ఉంది ఆ పద్యం. రాజు కళంకమూర్తి. రాజు నెలరాజా అని పిలుస్తాం. చంద్రుడు మత్సుండేవాడు కళంకితుడు. ప్రతిరాజు శరీర విహీనుడు, మన్మధుడు. మన్మధుడికి శరీరమే లేదు కానీ రాజు ఆయన. ఏ సుఖం. మృగరాజు గృహాంతర సీమవర్తి. ఆయన కూడా రాజే, సింహం కూడా రాజే. కానీ ప్రసాదరావు గారు లాగా ఎంతమంది హృదయాల్లో నివసించడం లేదు కదా. సో అది కూడా రాజు కాదు. ఎవరు రాజు అంటే భూపతి ప్రసాదరావు గారే రాజు. ఇంకొక నేపథ్యం కూడా తెలుసుకోవాలా. ఖచ్చితంగా 2 వైపులా పదవి ఉన్నట్టే వారు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. 1943లో ఆంధ్ర ప్రొవిన్షియల్ స్టేట్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మద్రాసు వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్నటువంటి ఎస్సీ ఉద్యోగులంతా అక్కడికి పోయారు. ఆ రోజు దారుణ పరిస్థితులు అన్ని పక్కన పెడితే ప్రతి మనిషి ఆలోచించగలుగుతారు ఎట్టుండి ఉంటాయో. పోయి ఆయనతో మమేకమై ఆంధ్ర ప్రొవిన్షియల్ స్టేట్ షెడ్యూల్ కాస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే దాన్ని ఫామ్ చేయడం జరిగింది. అది క్రమేణా రూపాంతరం చెంది ప్రస్తుతం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అయింది. అయితే నేను ఇక్కడికి చెప్తున్నాను అంటే అది వ్యవస్థాపకులు ఎందరో. ఓగిరాల వెంకటాచలయ్య అనే ఆయన, తూర్పుగోదావరి జిల్లా ఆయన. ఇంకొక ఆయన భూపతి తిరుపతి గారు, వీళ్ళ తాతగారు. అలాంటి జీన్స్ కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ధీమతి మన భూపతి ప్రసాదరావు గారు. ఇంత నిజంగా నేను ఈరోజు చాలా ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా ఏంటంటే నేను అన్నాను కూడా ఒకరిద్దరు సీరియస్ వచ్చిపోతున్నాడు సార్ అంటే మిగతా వాళ్ళు లాగా అటు ఇటు. అది అనగననగ రాగమతి చెల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు లాగా సార్ ఈరోజు అందరినీ కూడా అందరి హృదయాల్లో ఇంత చక్కటి మరి చిన్న డిస్ప్యూట్ కూడా లేకుండా ఇప్పుడు అద్దంకిలో రకరకాలుగా తేలుతూ ఉన్నాయి. అది ఎక్కడ ఎవరితో ఎంతలో ఏం మాట్లాడించాలా ఏం మాట్లాడాలా సాల్వ్. అదేవిధంగా ఏదన్నా అది ఆదిలోనే పైకి పెగలకుండానే
దానికి ఎక్కడికక్కడ మరి చర్యలు తీసుకొని ఈ డివిజను చాలా సౌఖ్యంగా సుఖంగా వదిలేటట్టు ఈరోజు జోనల్లో మనం మన ప్రథమ స్థానాన్ని అలంకరించినాము అంటే అది వారి లీడర్షిప్కి ఒక మార్గం. కాబట్టి ఓ మహారాజా ఎలచేటి చిరుపాట సెల ఏటి కెరటాల పడిపోవు విరికన్నెవలపోలే తీయని మల్లెపూదేనే సోనలపైని తూగాడు తలిరాకు తోనెవోలే తొలిపొద్దు తెమ్మెర త్రోవలో పైనమై పరువెత్తుకోయిల పాటవోలే విల్లువలై పొంగు వెలది వెన్నెలలోన మునిగిపోయిన మబ్బు తునకవోలే నింగినన్ను వెల్లెల గురియ నీలసి పొంగులువా ఎల్ల భూరంగము మంద మారుత సరాగ తరంగ మృదంగ భంగిమై చెంగులువార మీ చరిత్ర ఆ చంద్ర తరార్కమై ఎల్ఐసిలోను సమాజంలోను చల్లగా వృద్ధిల్లుగాక మీకు చక్కటి ఆరోగ్యంతో 150 సంవత్సరాలు భయపడి మీరు జీవించాలని కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క మంచి సలహాలతో మీ మార్గదర్శకత్వంలో ఎంతో మంది ఈరోజు మహిళా తల్లులు మరి అందరూ కూడా ఎవరో కూడా పెట్టుడు చిరునవ్వు లేదు. ఇక్కడ పెట్టుడు మాటలు కావు. ఇక్కడ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ప్రాక్టికల్లీ యాజ్ దే ఫెల్ట్. కాబట్టి నేను చల్లగా వర్ధిల్లాలని మొత్తం భారతీయత మూర్తి భవించిన వ్యక్తి మీరు. మీకు కల్లా కపటాలు లేవు. మీరు చల్లని జీవితాన్ని అనుభవించాలని ఎంజాయ్ చేయాలని మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తరఫున ఆర్యోఈ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా విషయాల్లో నాకు చాలా సపోర్ట్ ఉన్నారండి. నేను యాక్చువల్గా అయితే యూనిట్స్లో రీఇన్వెస్ట్మెంట్ చాలా ప్రజల సందర్భాల్లో సార్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చి చాలా నన్ను కంఫర్ట్ చేయడంలో చాలా కంఫర్ట్ చేయడంలో నాకు సహకరించారు. నిజంగా నాకు ఇద్దరు బ్రదర్స్, నేను వాళ్ళతో కూడా ఇంత ఫ్రీగా ఇంత చదువుతా అంటే నేను ఎక్కువ ఎవరితో ఏ విషయాలు షేర్ చేసుకోను. సార్తో మాత్రం నేను 1-to-1 నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సార్తో షేర్ చేసుకొని చదువు నాకు నిజంగా సార్ అందరూ చెప్పినట్టుగానే సార్ చాలా మా పాప కలిగి 7 అయినప్పుడు నుంచి పాపను రిసీవ్ చేయడం కానీ ఇంకా ఏం చేసేది. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా తను ఒకే ఒక మా నాన్న సార్ కనపడడానికి హార్డీ కలిగిస్తారు, హైలైట్ హార్ట్ కానీ జస్ట్ ఒక 5-10 minutes బాబుతో మాట్లాడారు. అట్లా ప్రతి విషయాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రతి విషయం బాబు ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉన్నారు, బాబు జాయిన్ అయ్యారు, అన్ని విషయాలు ఎంకరేజ్ చేస్తుంటారు. బాబు మ్యారేజ్ అయితే సెలవు పెట్టి నాకు చాలా సిక్ అయ్యాను ఇంటికి వచ్చిన తర్వాత. అప్పుడు కూడా సార్ నాకు చాలా కంఫర్ట్గా ఎట్లా ఎప్పుడు కూడా నన్ను ప్రెజర్ చేయలేదు, ఏ విషయంలో నన్ను ప్రెజర్ చేయలేదు. అట్లాగే మా పాప మ్యారేజ్ విషయంలో నేను ఒకటే రిగ్రెట్ ఉంది, పాప మ్యారేజ్ సార్ రాలేదు. నేను చాలా ఫీల్ అయినప్పుడు చింత బాగుండేది. మా మదర్ బాగాలేనప్పుడు కూడా ప్రతి విషయం ఎలా చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, వెళ్తున్నావా, సాటర్డే వస్తే వెళ్తున్నావా, మా మదర్ ప్రతిసారి అడుగుతారు. అట్లాగే ఇంకా అలాంటి వ్యక్తిని నేను విషయం తెలిసి ఇంకా సారీ అంత బాధగా ఉంది. సార్ ఇక్కడ నాలుగు ఉంటే బాగుండేది. నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇచ్చారు సార్. నిజంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ చేశారు, తర్వాత 4 ఎంక్వైరీ కమిటీ చైర్మన్స్గా చేశారు. అలాంటి ఎక్స్పోజర్ని నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, మెగా ఆఫీస్ వర్క్ చేయలేదు. బట్ ఇక్కడ నాకు సార్ నాకు ఎంత చేశారంటే అది ఇప్పటికీ నేను ప్రతి ఈరోజు మార్నింగ్ కూడా నన్ను ఎప్పుడు నాకు పెట్టుకొని ఏ రోజు కూడా అమ్మ షాప్ అంటారే తప్ప ఏ రోజు కూడా ఎక్కడ నన్ను డిస్రెస్పెక్ట్ చేయడం కానీ లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదు. సార్ సపోర్ట్ తోటే మంచి కాంపిటీషన్, ఆఫీస్ కాంపిటీషన్ 300 కాంపిటీషన్ కూడా సక్సెస్ అయ్యాను. ఈవెన్ ఒక్క మార్చిలోనే మనకు రీఇన్వెస్ట్మెంట్ 14 లక్షలు ఎప్పుడు కూడా ఎందుకు తక్కువ తక్కువ రోజు
చాలా ఆఫీసు. నేను సార్ వచ్చినప్పుడు గూడూరులో ఉన్నాను. రవికుమార్ సార్ని అప్పుడప్పుడు నేను కలిసేవాడిని. కలిసినప్పుడు రవికుమార్ సార్ ఏం చెప్పాడు, మొదలు నీకు వచ్చి ఎస్పీఎం గారు టాస్క్ మాస్టరు మీరు అందరూ ఎక్కువ ఇంకా నాలాగలేదు అని తర్వాత నేను అట్లాగే లేదు సార్, పట్టుకెళ్ళి నేను దూరంగా ఉన్నాను కాబట్టి గూడూరులో ఉన్నాను కాబట్టి. తర్వాత దేవుడు ఇలా సార్ హెల్త్ తోటి నేను డివిజన్ ఆఫీస్కి వచ్చినంత తర్వాత సార్ ఇంత క్లోజ్ ఉన్నారు ఏంటి అని. ఎందుకంటే మన జోనల్ ఆఫీస్ న్యూస్లో చూస్తే ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 11 గంటలు అయినా కానీ కొన్ని డివిజన్స్ అవ్వవు. గట్టంగా అట్లా రివ్యూ చేస్తారనమాట. అంటే ఒక లీడరు సక్సెస్ వచ్చి తన కింద వారికి ఇస్తాడు, ఫెయిల్యూర్స్ అతను యాక్సెప్ట్ చేస్తాడు. షాక్ అబ్జర్వర్ లాగా ఉండి ఒక డివిజన్కి క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవాడు సార్. అంటే అది నేను 109, 110 స్థానంలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో కూడా వేరే ఎల్జిఎంలో అయితే అసలు ఫుట్బాల్ ఆడేస్తారు ఒక్కొక్కటి, మామూలుగా ఉండదు అసలు. అదే జనరల్ లాంటి మెంటాలిటీ ఉంటే నేను మచిలీపట్నంలో చూస్తాను. రంగారావు గారి దెబ్బకి ఒక వెంకటపల్లి దేవ్ గారు సినిమా చూశాను కదా, తన విజయకాంత్ లాగా అయిపోయారు. 6 months ఆఫీస్కి రాలేదు, వాళ్ళు కూతురు తీసుకొచ్చింది. అట్లా అయిపోయారు అనమాట ఆయన. అసలు ఆయన చూస్తే ఏ డెవలప్ వచ్చిన క్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ క్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో ఆయన ఫోన్ చేసేవాడు. తర్వాత సర్టిఫికెట్ బియ్యంగా వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి అట్లా అయిపోయింది. జగన్ గారు కూడా అట్లాగే అసలు శూన్యంలో నుంచి 100 ప్రశ్నలు వచ్చేస్తాయి. అసలు ఆ ప్రశ్నలు ఎటువైపు నుంచి వస్తాయో సక్సెస్ఫుల్ పర్సన్ కూడా అదిరిపోద్ది అసలు. అసలు అటువంటి సార్ని కూడా నైస్గా ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు చేయాలో, ఎంతవరకు ఆయనకి ఫీడ్బ్యాక్ చేయాలో ఇచ్చేసి నెల్లూరు డివిజనే నేను ఎప్పుడు కూడా సార్ని అన్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. రివ్యూమెంట్లో ఎట్లాగా మనల్ని మనం ఫెయిల్యూర్స్లో మనకి స్మూత్ క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఇచ్చిన సార్కి దేవుడు అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సార్లు ఎలా ఈ వ్యక్తి ఇన్ని మంచి కొటేషన్స్ కలెక్షన్ ఉంది సార్ దగ్గర అని ఐ ఫీల్ ఆస్ట్రక్ అనమాట. అంత అద్భుతమైన అసోసియేషన్. అంటే అయ్యాక నాకు ఎస్డిఎం సార్కి మన ఎంఎన్ సార్కి ఒక ట్రయో గ్రూప్ ఉంది. అందులో మళ్ళీ రాత్రి 10కి 11కి దాకా కూడా సార్కి ఏమైనా ఒక పవర్ హౌస్ ఆఫ్ ఐడియాస్ అనమాట. అయ్యే ఐడియా వచ్చిన మళ్ళీ ఏం మా మేము ఎలా చేద్దాము సార్ అంటే బెస్ట్ టు మీ విత్ ఎస్డిఎం సార్ ఎంఎన్ సార్ అనమాట. ఆ పిలుపులో కూడా ఎంత ఆప్యాయత అంటే జస్ట్ ఒక అన్నయ్య పిలిచినట్టు ఏమా వేణు జస్ట్ అసలు హార్ట్ అలా కరిగిపోతున్నారు పిలుపుకి. అంత అద్భుతమైన ఒక మోర్ దెన్ ఒక మేనేజర్ ఎస్డిఎం దగ్గర ఫీలింగ్ కన్నా కూడా ఒక పెద్దన్నయ్య నీడలో మనం చక్కగా సేఫ్ హ్యాండ్స్ ఉన్నాం ఒక వండర్ఫుల్ ఫీలింగ్తో సిన్సియర్లీ థ్యాంక్స్ సార్. సార్ బికాస్ ఆఫ్ సార్స్ గైడెన్స్ అండ్ రికమెండేషన్ ఐ ప్రమోటెడ్ యాజ్ డిఎం అండ్ పోస్టెడ్ టు బెంగళూరు. సార్ ఇద్దరు బ్లెస్సింగ్స్తోనే సభాముఖంగా కూడా సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే టెండర్ కోకోనట్ లాంటి మనం పైకి కొంచెం అలా అనిపించిన లోపల వెరీ వెరీ స్వీట్ లేత కొబ్బరి నీళ్ళు ఉన్నంత స్వీట్నెస్ ఉన్న మనిషి. ఫ్రెండ్స్ రివ్యూ మీట్లో కూడా ఎంత స్కోర్ చేసినా బ్లేమ్ గేమ్ చేస్తారు చాలామంది. నీ వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు, లేదా నీ ఛానల్ వల్ల కాలేదు. నెవర్ సార్ ఒక్కసారి కూడా ఎవరైనా బిఎంఓస్ కానీ వెనకబడ్డా కూడా పర్సనాలిటీ ఎప్పుడు ఆయన అసోసియేషన్ కానీ జస్ట్ పాజిటివ్ స్టోరీ వై డోంట్ ట్రై టు డూ బెటర్. అలాగే హీ నోస్ ఎవ్రీథింగ్ అందరి యొక్క ప్లస్ మైనస్ ఇన్స్పెక్ట్ ఆఫ్ దట్ పాజిటివ్ సైడ్ అయినా ఎగ్రెసివ్ సైడ్ తప్ప ఎవరిని కూడా నెగిటివ్ స్ట్రోకింగ్ లేదు. వీలైనంత హెల్ప్ చేద్దాము. ఈవెన్ కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసిన వాడికి కూడా సార్ ఎంపథెటిక్ పోతే వాళ్ళకి క్షమిస్తాను. లీడర్ ఉండాల్సిన మెయిన్ కూడా క్షమాపణము అది కూడా చాలా పుష్కరంగా ఉన్నది. చాలామందిని ఎలా క్షమించారో దగ్గరుండి చూశాను. చాలాసార్లు పైవాడు వీళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోమన్నా కూడా ఒకసారి దాన్ని మళ్ళీ చాలా ధైర్యం చేసి ఒక సాఫ్ట్ అప్రోచ్తో వాడిని క్షమాపణతో క్షమించారని చెప్పచ్చు. బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎస్కేప్. చాలా కఠినమైన పరీక్షలు శిక్ష పడాల్సిన వాడికి కూడా చాలా సహృదయంతో మానవ మాట్లాడుతూనే మాట్లాడాలి వాస్తవంగా, కానీ ఎందుకో మాటలు రాలేదు. తెలియని ఎమోషన్. కరెక్ట్గా 23 ఏప్రిల్ 2025 ఇక్కడ జాయిన్ అయ్యాను. ఈరోజు 22 ఏప్రిల్. ఎగ్జాక్ట్గా 365 డేస్ పనిచేయడం జరిగింది సార్. గతంలో కూడా కడప డివిజన్లో పనిచేసి
పనిచేసాము. అయితే కలిసి పనిచేయలేదు, వేరే బ్రాంచ్లో పనిచేసాను. సార్ మేనేజర్ సేల్స్ ఉన్నారు, నేను బ్రాంచ్ మేనేజర్ అన్నాను. నేను వెళ్ళిన తర్వాత వేరే బ్రాంచ్లో సీనియర్ బ్రాంచ్ మేనేజర్. సారు నేను ఎంఎంగా రావడానికి డివిజన్కి ముఖ్య కారణం సార్. ఎందుకంటే భువనేశ్వర్ డివిజన్లో నేను మేనేజర్ బ్యాంక్ అష్యూరెన్స్గా పనిచేస్తూ మళ్ళీ నెల్లూరు నుంచే ఇక్కడ 1 year అనేది నాకేమన్నా ఇక్కడ మామూలుగా అచ్చొస్తుందేమో తెలియదు. గతంలో కూడా మచిలీపట్నం నుంచి 3 years మేనేజర్ సేల్స్గా చేసిన తర్వాత నెల్లూరు రావడం హోమ్ డివిజన్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year పనిచేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ కానీ భువనేశ్వర్ 3 years. అయితే మళ్ళీ నేను ఇక్కడికి మార్కెటింగ్ మేనేజర్గా అడిగాను. వేరే డివిజన్స్లో కూడా అవకాశం ఉన్నట్టు కూడా నెల్లూరు రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మార్కెటింగ్ మేనేజర్ అంటే గౌరవ సీనియర్ డివిజన్ మేనేజర్ ఆప్షన్. ఆ విషయంలో నెల్లూరు నేను రావాలనుకుంటే అంత ఈజీ కాదు. జోనల్ మేనేజర్ గారిని కలిశాను విజయవాడ. అదే మన వరికుమార్ గారు సీనియర్ డిఎం గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ వెళ్ళినప్పుడు మన జోనల్ మేనేజర్ గారిని కలిసినప్పుడు ఆయన అడిగినప్పుడు నాకు డౌటే. కానీ నేను నెల్లూరు డివిజన్కి ఎంఎంగా రావడంలో కీలక పాత్ర వహించి ఇక్కడ పనిచేసే అవకాశాన్ని కలిగించినటువంటి మన గౌరవ ప్రసాదరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను కొద్దిగా అంటే సార్ పట్ల నాకు కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ మా అంటే ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేశారు సార్. లాంగ్ బ్యాక్ నుంచి నేను కడప బ్రాంచ్లో ఏటీఎంలో పనిచేస్తున్నప్పటి నుంచి దానికంటే ముందు నుంచి పరిచయం సార్. సో ఆయన ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేశాను అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అందుకే నాకు కొద్దిగా ఎమోషన్స్ అటాచ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు కొద్దిగా ఇబ్బంది పడ్డాను మొన్న కూడా రివ్యూ మీట్లో మాట్లాడేటప్పుడు. అయితే ఒక అంటే వండర్ఫుల్ పర్సన్, అసలు ఆయన గురించి చెప్పాల్సిన ఇదే లేదు. With all your support only, I become hero. Otherwise, I could have been zero. So, అందరూ ఉండబట్టి టీమ్ ఎఫర్ట్. బాగా చేస్తారంటే మీరు కింద నుంచి ఇచ్చిన సపోర్ట్, మార్కెటింగ్ సైడ్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ అనుకోండి. బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్, you would be able to do something. I cannot say I'm excel in every matter or anything. But as far as possible within my reach, with all your support, we would be able to do certain things. Especially the voice chapter, modernization, branch shifting, కొన్ని మనం చేయగలిగాం. కొన్ని యాక్టివిటీస్ కూడా చేయగలిగాం. మేబీ అందరూ చెప్పినట్టుగా నాట్ దట్ మచ్ గుడ్ చెప్పుకుంటారు కానీ, బట్ when I have to take certain decisions, maybe postings, my prime and foremost concern is first of all organization. I always think in the point of organization. In that process, I may not do justice to all. Other matter, anybody cannot do 100%. But as far as well, we could able to accommodate, and because of various factors, because of recruit staff shortage or officer shortage, we could able to do డ్యామేజ్ మినిమం చేసుకుంటూ వెళ్ళాల్సిన విధంగా వెళ్ళడం జరిగింది. సో ఆల్వేస్ సపోర్టెడ్. 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యాక మేడం చెప్పడం జరిగింది, ఇలా చేస్తే బాగుంది, వెళ్దాం ఈసారి ఎలాగే మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రోజు మళ్ళీ ఒక కాల్ ఇవ్వడం జరగడంతో పాపం సాగర్ అది పంపించింది. మళ్ళీ ఐ హ్యావ్ గిల్టీ ఫీలింగ్, అరే వీళ్ళు పంపించింది ఏం రావడం, వీళ్ళు ఏమనుకుంటున్నారు, గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఫస్ట్ టైం along with family, my daughter is also there, so she is also there. We enjoyed, really enjoyed. So I have to thank club madam. She takes a lot of initiative. Unfortunately last అక్కడ కొంచెం ఇన్సిడెంట్ జరిగింది కానీ థ్యాంక్ గాడ్ నథింగ్ హ్యాపెన్. సాంగ్ పాట Yes.
తీస్తారు సార్ నేను ఎక్కువ అది మాట్లాడతాను గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రు కోరిన సంగమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా సెమ్మెగరావు తమ్మి పశుల దహనం రోటి I become hero. Otherwise, I could have been zero. So, అందరం ఉండబట్టి టీమ్ ఎఫర్ట్ బాగా చేస్తారంటే మీరు కంపెనీ చేసిన సపోర్ట్ మార్కెటింగ్ సైడ్ అనుకోండి అడ్మినిస్ట్రేషన్ అనుకోండి సో బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ యూ వుడ్ ఏబుల్ టు డూ సంథింగ్ కెనాట్ సే ఐమ్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఆర్ ఎనీథింగ్ బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ మై రీచ్ with all your support we would able to do certain things especially the voice చెప్పినట్టుగా మనకి మోడర్నైజేషన్ కానీ అలాగా బ్రాంచ్ షిఫ్టింగ్స్ కానీ ఇవన్నీ మనం చేయగలిగాం అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా చేయగలిగాం మార్కెటింగ్ థ్యాంక్ యూ బట్ ఓకే మేబీ అందరూ చెప్పినట్టుగా నాట్ దట్ మచ్ గుడ్ చెప్పుకుంటారు కానీ బట్ when I have to take certain decisions, maybe postings, my paramount foremost concern is first of all organization. I always think in the point of organization. In that process, I may not do justice to all. Other matter, anybody cannot do 100%. But as far as well, we could able to accommodate and because of various factors, because of recruit staff shortage or officer shortage, we could able to do డ్యామేజ్ మినిమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన విధంగా వెళ్ళడం జరిగింది. సో ఆల్వేస్ సపోర్టెడ్